ఐక్యత, టైగర్ రామకృష్ణన్న గారి నాయకత్వం, బీసీలకు 42% వాటా, 42% రిజర్వేషన్లను వెంటనే రాజ్యాంగబద్ధంగా 42% రిజర్వేషన్లను వెంటనే. ఈ నెల 25న ధర్నా చౌక్ వేదికగా ఇందిరా పార్క్ వద్ద తెలంగాణలో స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా సత్యాగ్రహ దీక్షను కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మణికంఠను. సభకు నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన బీసీ నాయకులకు మరియు అధ్యక్షత వహించిన గుజ్జ సత్యమన్న గారికి మరియు నీల వెంకటేశన్న గారికి మరియు రాజేంద్రన్న గారికి మరియు బొమ్మ నరేంద్రన్న గారికి మరియు రాజు నేత గారికి మరియు అనంతన్నయ్య గారికి మరియు నరేష్కు మరియు నరేంద్రన్న గారికి మరియు ఇక్కడ వచ్చినటువంటి ముఖ్య అతిథులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ నెల 25వ తారీఖు నాడు సత్యాగ్రహ దీక్షను మన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు గౌరవ రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణన్న గారు మన బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించి, దాని తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ వేదికగా అఖిల పక్షంతో 100% మేము దీనికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి అమలు చేస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఒక బిల్ పాస్ చేస్తామని చెప్పేసి మాట ఇచ్చి, దాని తర్వాత వాళ్ళు గవర్నర్కు పంపించడము, దాని తర్వాత కేంద్రానికి రాష్ట్రపతి కూడా పంపించడం జరిగింది. కానీ స్థానిక సంస్థలలో ఇప్పటి వరకు సంవత్సరంన్నర గడుస్తూ ఉన్నా కానీ ఈరోజు వరకు కూడా చాలా అభివృద్ధి నోచుకోకుండా స్థానిక సంస్థలు ఎన్నో ఇబ్బందులకు గురవుతూ గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మండలంలో కూడా ఎంతోమంది ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా స్పెషల్ గ్రేడ్ ఆఫీసర్లు కానీ పంచాయతీ సెక్రటరీలతోటి పరిపాలన కొనసాగించవచ్చు అని చెప్పేసి మీనమేషాలు లెక్కబడుతుంది. ఈ విధంగా చూస్తే మన గ్రామీణ వ్యవస్థలో మన గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అన్నట్టు, దేశ రాజకీయం బాగుండాలంటే మన గ్రామీణ ప్రాంతం, గ్రామీణలో ఉన్న ప్రజలు, అక్కడ